నెక్స్ట్ ప్రాబ్లం. సో 3 సర్కిల్స్ ఇచ్చారు, వీటికి సంబంధించినటువంటి రాడికల్ సెంటర్ మనం అనుకోవాలి. సో రాడికల్ సెంటర్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇన్ దిస్ ప్రాబ్లం. ఓకే, 3 సర్కిల్స్ ఆర్ గివెన్. సో వీటిని మనం ఫస్ట్ సర్కిల్ని ఎస్ అనే పేరుతోటి, రెండవ సర్కిల్ ఎస్ డాష్ అనే పేరుతోటి, మూడవ సర్కిల్ ఎస్ డబుల్ డాష్ అనే పేరుతోటి తీసుకుందాం. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 ఆ విధంగా పేర్లు పెట్టుకుందాం. సో ఈ ప్రాబ్లంకి సంబంధించి మనం రాడికల్ సెంటర్ కనుక్కోవాలి. సో రాడికల్ సెంటర్ కనుక్కోవాలంటే 2 రాడికల్ యాక్సిస్లు కావాలి. సో మరి ఆ రాడికల్ యాక్సిస్ అనేది ఎలా వస్తుంది అంటే, సో ముందుగా రాడికల్ యాక్సిస్ ఆఫ్ 1 and 2, మొదటి 2 సర్కిల్స్కి సంబంధించినటువంటి రాడికల్ యాక్సిస్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒక సర్కిల్లో ఇంకొక సర్కిల్ని మైనస్ చేయటమే. ఫస్ట్ సర్కిల్లో సెకండ్ సర్కిల్, లేదంటే సెకండ్ సర్కిల్లో ఫస్ట్ సర్కిల్, ఎలా మైనస్ చేసినా మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ మనం రాడికల్ యాక్సిస్గా చెప్పుకుంటాం. మరి ఇట్లా మైనస్ చేయాలంటే మన సర్కిల్స్ అనేవి జనరల్ ఫామ్లో ఉండాలి. జనరల్ ఫామ్లో ఉన్నప్పుడే మనం మైనస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అన్నీ కూడా x² y² కోఎఫిషియెంట్స్ అన్నీ కూడా ఆల్ ఆర్ ఈక్వల్ టు 1. ఒక x² ఒక y², అలా ఉంటే జనరల్ ఫామ్లో ఉన్నట్టుగా మనం ట్రీట్ చేస్తాం. ఓకే, సో దెన్ ఓన్లీ వీ కెన్ రైట్ దిస్. సో ఈక్వేషన్ 1 x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5. సో ఇది ఈక్వేషన్ 1. దీంట్లో నుండి ఈక్వేషన్ 2 అంటే ఎస్ డాష్ని మనం మైనస్ చేస్తున్నాం. సో మైనస్ చేస్తే గుర్తులన్నీ మారిపోతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ప్లస్ x² బికమ్ మైనస్ x² ప్లస్ y² బికమ్ మైనస్ y², మైనస్ 2x బికమ్ ప్లస్ 2x, మైనస్ 4y బికమ్ ప్లస్ 4y, minus 1 become plus 1 is equal to 0. Now cancel the like terms. Same ఉండి డిఫరెంట్ సైన్స్ ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ప్లస్ x² మైనస్ x² ఆర్ క్యాన్సిల్డ్, ప్లస్ y² మైనస్ y² ఆర్ క్యాన్సిల్డ్. ఓకే, ఇక్కడ మైనస్ 4x ప్లస్ 2x బోత్ ఆర్ లైక్ టర్మ్స్. సో మైనస్ 4 ప్లస్ 2 అంటే మైనస్ 2x వస్తుంది. అట్లానే మైనస్ 6y ప్లస్ 4y అంటే మైనస్ 2y వస్తుంది. అట్లానే 5 ప్లస్ 1 6. సో ఇందులో మనం మైనస్ 2 అనే దాన్ని కామన్ తీస్తే x ప్లస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 1 జా 2 1 జా 2 3 జా మైనస్ కామన్ తీసాం కాబట్టి గుర్తులు మారిపోతాయి. మైనస్ మైనస్ ప్లస్ అవుతాయి, ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ 2 అనేది 0లోకి వెళ్ళిపోతుంది. ఫైనల్గా x plus y minus 3 is equal to 0. So this is the radical axis of 1 and 2. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 4గా తీసుకుందాం. ఇదే విధంగా ఈక్వేషన్ 2కి 3కి కూడా మనం రాడికల్ యాక్సిస్ కనుక్కోవాలి. ఇలాంటి ఒక స్ట్రైట్ లైన్ ఇంకోటి వస్తుంది. సో ఈ 2 స్ట్రైట్ లైన్స్ని సాల్వ్ చేస్తే వచ్చేదే మనకి రాడికల్ సెంటర్. ఓకే, సో దట్ ఈస్ ద ప్రొసీజర్. నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ 2 and 3 is s dash minus s double dash is equal to 0. సో ఈక్వేషన్ 2కి 3కి సంబంధించినటువంటి రాడికల్ యాక్సిస్. సో ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 3ని మైనస్ చేయడమే. ఎస్ డాష్ మైనస్ ఎస్ డబుల్ డాష్. ముందుగా ఎస్ డాష్ అనేది x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 మైనస్ ఎస్ డబుల్ డాష్. సో దీన్ని మనం మైనస్ చేయాలి. సో సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ప్లస్ x² బికమ్ మైనస్ x² ప్లస్ y² బికమ్ మైనస్ y², మైనస్ 6x బికమ్ ప్లస్ 6x, మైనస్ 2y బికమ్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. సో క్యాన్సిల్ ద లైక్ టర్మ్స్ విత్ డిఫరెంట్ సైన్స్. సో సేమ్ ఉండి డిఫరెంట్ సైన్స్ ఉంటే వాటిని మనం క్యాన్సిల్ చేసుకుంటాం. సో మైనస్ 2x ప్లస్ 6x అంటే ప్లస్ 4x వస్తుంది. 6 మైనస్ 2 ప్లస్ 4 మైనస్ 4y ప్లస్ 2y
minus 2y minus 1 is equal to 0. Okay, solving 4 and 5. Equation 4 వచ్చేసి x plus y minus 3 is equal to 0. Equation 5, 4x minus 2y minus 1 is equal to 0. So we take cross multiplication rule. X, y, 1. So ముందుగా y coefficients 1, minus 2, constants minus 3, minus 1, x coefficients 1, 4, again y coefficients 1, minus 2. So x by ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1, ఇది ఫార్ములా మైనస్. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. మైనస్ 3 ఇంటూ మైనస్ 2 ప్లస్ 6. సో ఈ మైనస్ అంతే ఉంటుంది. 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1, ఇది ఫార్ములా మైనస్. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. మైనస్ 3 ఇంటూ మైనస్ 2 ప్లస్ 6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు y బై మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 12, ఫార్ములా మైనస్ 1 మైనస్ 1 జా మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, that is equal to 1 by 1 into minus 2 minus 2, 1 4 ja 4. So x by minus 7, y by minus 11, that is equal to 1 by minus 6. So ఇవి రెండు తీసుకుందాం, x వస్తుంది, ఇవి రెండు తీసుకుంటే y వస్తుంది. So x is equal to minus 7 into 1 minus 7 by minus 6, అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ 7 by 6. అట్లానే y is equal to minus 11 into 1 minus 11 by minus 6. So minus minus cancel 11 by 6. Therefore radical center is equal to 7 by 6 comma 11 by 6. Okay, that is the solution. Thank you.